హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమృత సంహిత యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే ఇవాళ కూడా మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటాం. We learn new things every day. ఆమె పరిస్థితి అధ్వానమగుచున్నది. ఆమె పరిస్థితి దారుణంగా తయారవుతుంది. రోజు రోజుకి ఆమె పరిస్థితి క్షీణించిపోతుంది. హెర్ కండిషన్ ఈజ్ వర్సనింగ్. అతను కిటికీ ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురు చూస్తున్నాడు. అతను కిటికీ తెరుచుకునే వరకు ఎదురు చూస్తున్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ ది విండో టు ఓపెన్. మీరు చెప్పింది కరెక్ట్. మీరు చెప్పింది రైటే. You are absolutely right. అబద్ధాలు చెప్పిన వారిని శిక్షించాడు. ఆ కథలో చివరికి దేవుడు అబద్ధాలు చెప్పిన వారిని శిక్షించాడు. He punished those who told lies. దయచేసి దానిని పక్కన పెట్టండి. దయచేసి ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ప్లీజ్ కీప్ ఇట్ aside. నేను తరచూ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. I often have to go there. ఈ లోకంలో జ్ఞానానికి కొదువు లేదు. There is no depth of knowledge in this world. Depth తెలుగులో కూడా మనం ప్రేమగా అంటాం. ధరలు ప్రియమవుతున్నాయి అంటే ఇంకా రేట్లు పెరిగిపోతున్నాయని. అలాగే డెప్త్ అంటే కొరత అన్నమాట. కొరత అనేటువంటిది లేదు నాలెడ్జ్ అయితే. నేను మీతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు డ్యాన్స్ విత్ యూ. నేను మీతో కూర్చోవాలనుకుంటున్నాను. కూర్చొని చక్కగా కాఫీ తాగి ఏదో కబుర్లాడాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు సిట్ విత్ యూ. నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. ఐ వుడ్ నాట్ లైక్ టు టాక్ టు యూ. మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా? వుడ్ యూ లైక్ టు టాక్ టు మీ? మీరు నన్ను కలవాలనుకుంటున్నారా? Would you like to meet me? మీరు నన్ను ఎక్కడ కలవాలనుకుంటున్నారు? Where would you like to meet me? మీరు ఏమి తినాలనుకుంటున్నారు? What would you like to eat? మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారు? అంటే ఖాళీ సమయంలో మీరు ఏమేమి చేస్తుంటారు? వాట్ వుడ్ యూ లైక్ టు డూ? మిమ్మల్ని ఇక్కడికి రప్పించేది ఏమిటి? వాట్ బ్రింగ్స్ యూ హియర్? ఏంటి చాలా రోజులైంది ఈ మధ్య కనిపించట్లేదు, ఇలా సడన్గా వచ్చారు. వాట్ బ్రింగ్స్ యూ హియర్ అని అడుగుతాం మనం. నేను నా మాటలను నిలబెట్టుకుంటాను. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. I'm a person of words. చూడండి, తెలుగులో ఇదే మనం చెప్పారు అనుకోండి. నేను మాటల మనిషిని అంటే మాటలే చెప్తాను, పనులు చేయను, చేతలు చేయను అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ వర్డ్స్ అంటే నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను అనేటువంటి అర్థం. ఐ కీప్ మై వర్డ్స్. నేను బాగా ఖర్చు పెట్టే వ్యక్తిని. నేను చాలా ఎక్కువగా ఖర్చు చేస్తాను. I'm a spendthrift. I spend a lot. Spendthrift అంటే బాగా ఖర్చు పెట్టే వ్యక్తి. ఈ రోజుల్లో ఇటీవల నాకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టుతున్నాయి. I have financial problems these days. అతను ఏకనేత్రుడు. అతను ఒక కన్ను పనిచేయడం లేదు, లేదా అతను ఒంటి కన్ను వాడు. ఈజ్ blind of one eye.
వన్ ఆఫ్ హిజ్ ఐస్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇది మంచి సాక్, ఇది చాలా మంచి సాక్. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్క్యూజ్ ఆర్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఎక్స్క్యూజ్. ఏదైనా కారణం చెప్పడానికి, సాకులు చెప్పడానికి మంచిదైతే మనం గుడ్ ఎక్స్క్యూజ్ అంటాం. కుంటి సాక్ అయితే లేమ్ ఎక్స్క్యూజ్ అంటాం. ఆమె వదరుబోతు, ఆమె వసపిట్ట, ఆమె చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. షీ ఈజ్ వెరీ టాకేటివ్, షీ టాక్స్ ఎ లాట్. మీ పేరు నా పేరు ఒకటే, మీ పేరు నా పేరు ఒకటే. యు ఆర్ మై నేమ్ సేక్, యువర్ నేమ్ అండ్ మై నేమ్ ఆర్ ది సేమ్. నువ్వు నాకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పావు, నువ్వు నాకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పావు. యూ హ్యావ్ టోల్డ్ మీ యూ విల్ ఆల్వేస్ స్టాండ్ బై మీ, యూ హ్యావ్ టోల్డ్ మీ యూ విల్ ఆల్వేస్ స్టాండ్ బై మీ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకున్నాం. మీకు ఏమైనా ఇంగ్లీష్లో డౌట్స్ ఉంటే ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నాకు వీలైనప్పుడు మీకు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.